ఇక విజయనగరం జిల్లా గజపతి నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. షాపుల షట్టర్లు తెరిచి దోచుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. లోపలికి ఇద్దరు వస్తున్నారు, బయట వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న షాపుల్లో చోరీలకి సంబంధించి విజయనగరం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ ద్వారా వరుస చోరీల అంశం వెలుగు చూసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయచంద్రిక మీరు చెప్పినట్టు విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మెయిన్ రోడ్ లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి 8 షాపుల్లో ఒకే రోజు ఒకేసారి దోపిడీ జరగడం స్థానికులు కాస్త ఆందోళనకు గురయ్యేటటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకోసం అంటే పోలీస్ స్టేషన్ కూడా 8 షాపులు కోతవేట దూరంలోనే ఉండడం కూడా అక్కడ ఉండేటటువంటి రక్షణ చర్యలపైన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ చోరీలు జరిగినటువంటి తీరుతెన్నులను ఒకసారి పరిశీలిస్తే స్థానికులు కాదన్నది పోలీసులు ఒక ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకోసం అంటే సమీపంలో ఉండేటటువంటి ఒడిశాకు సంబంధించిన దొంగల మూట ఏమైనా వచ్చి ఈ పని చేసిందా అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తున్నాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. అయితే 8 షాపుల్లో కూడా చోరీ షట్టర్లు విరగొట్టి లోనికి చొరబడ్డారు దోపిడీ దొంగలు. చొరబడినటువంటి వాళ్ళు కేవలం ఎక్కువగా నగదును ఎత్తుకెళ్ళడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఇది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి దొంగలు ఈ పనికి ఒడిగట్టినట్టు పోలీసులు ప్రాథమికమైన నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఒక సెల్ షాపులో మాత్రం కొన్ని ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు అదేవిధంగా 1,50,000 పైనటువంటి నగదు దోచుకెళ్లారు. మిగిలినటువంటి సూపర్ మార్కెట్ లోని ఇంకొక షాప్ లో కూడా కేవలం నగదుని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. అయితే ఇప్పటికీ 2 షాపుల్లో ఎంత పోయింది అనేటటువంటి పోలీసులు నిర్ధారణకు రావచ్చి దొంగల తాలూకా కీలకమైనటువంటి ఆధారాలను వేలుముద్రలను సేకరించడం జరిగింది. మిగిలిన షాపుల్లో కూడా దర్యాప్తు నిర్వహించిన తర్వాత ఒక ప్రాథమికమైనటువంటి అంచనా వస్తామని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 8 షాపుల్లో అర్ధరాత్రి దోపిడీ జరగడం అనేటటువంటిది ఈ ప్రాంతంలో పెద్ద కలకలం రేపే అంశంగా భావిస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.